వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయారెడ్డి. తెలంగాణలో 10 ఏళ్ల క్రితం ఎట్లుంటే 10 ఏళ్ల తర్వాత ఎట్లుండే ఈ ముచ్చట అందరూ మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా మనము వ్యవసాయం విషయంలో ఎక్కడ ఏ జిల్లా చూసినా కూడా ఎట్లుంటుండే మోడువారిపోయిన పొలాలు కావచ్చు, లేకపోతే నెర్రలు పట్టిన భూములు కావచ్చు, అంటే హరిగోసపడ్డ రైతులు అటు కరెంటు విషయంలో కావచ్చు, అంటే ప్రతి ఒక్కటి నీళ్ళ విషయంలో కరెంటు విషయంలో ఏది ఉన్నా కూడా ఎన్ని తిప్పలు పడుతుండేనంటే పంటలు వేసుకోనిక ఆ మధ్యలో ఎప్పుడు పోతుండో తెలియదు, ఎప్పుడు ఎండిపోతుండో తెలియదు. ఇవన్నీ మనం చూసినాం. ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఈ విషయం మెరకనే. సో ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు మనం ఉన్నాము, ఒక ప్లేస్లో ఉన్నాము, తెలంగాణలో ఒక ప్రాంతంలోనే ఉన్నాము. ఈ ప్రాంతంలో మనం ఒక పొలం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే వాళ్ళు ఒకవైపు మొక్కజొన్న వేసుకున్నారు, మరొక వైపు వరి వేసుకున్నారు, మరొక వైపు చూసుకుంటే మిర్చి నాటుతున్నారు. సో ఇట్లా ఏమేం పంటలు అంటే ఒక కుటుంబంలోని వాళ్ళే, ఒక కుటుంబ సభ్యులే వాళ్ళు ఎంత బాగా ఎంత ఒద్దికగా చేసుకుంటున్నారు ఈ పొలాన్ని. నిజంగానే 10 ఏళ్లకు ముందు ఇప్పుడు ఎట్లుందంటే ఏం చెప్తారు అంటే రైతు మంచిగుంటేనే రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుంది అంటారు. నిజంగానే రైతు ఏమన్నా గోసపడుతున్నాడా? గతంతో పోలిస్తే రైతు పానం నిమ్మలంగా ఉందా? కనీసం పెట్టిన గింజలు అమ్ముకుంటే 4 పైసలు చేతికి వస్తున్నాయా? సో వాళ్ళ పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, ఇవన్నీ మనం ఒకసారి ఇక్కడున్న రైతులని అడిగి తెలుసుకుందాం ఆ ముచ్చట్లు ఏందనేది. పెద్దమ్మ, ఏం పేరు పెద్దమ్మ? లక్ష్మి. లక్ష్మి. మంచిగా మిరపనారు నాడుతున్నారా? అంతే. ఎట్లా మీది మీరేనా మీ పొలంలో? మా పొలంలో మేమే. ఓకే. ఎన్ని ఎకరాలు ఉందమ్మా? 6 ఎకరాలు. 6 ఎకరాల పొలం ఉందా? ఏమేమి వేస్తారు ఈ 6 ఎకరాలలో? 6 ఎకరాలల్లో 2 ఎకరాలు పత్తి వేసినాం, 1 ఎకరం మొక్కజొన్న వేసినాం, 1 ఎకరం నీటిపాత మిర్చి 2 ఎకరాలు పత్తి. నీళ్ళు వాడతాయా? అన్నిటి మీద నీళ్ళు వాడతాయి. నీళ్ళు వాడతాయి. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. ఇప్పుడు ఈ పక్కన వీళ్ళిద్దరు నీ కోడళ్ళేనా? నా కోడన్లే. అమ్మో, మంచిగా అత్త కోడళ్ళు కొడుకులు కలిసి మంచిగా పని చేసుకుంటున్నారా పొలంలో? 1 కొడుకు 2 కొడుకులు, 1 కొడుకు 2 కొడుకులు, 1 బిడ్డ. మేమంతా ఇక ఒక్కతానే ఫ్యామిలీ. ఎవరు వాళ్ళు కుండ వండుకున్నాం, పనులు కలిపి చేసుకుంటాం, కలిపి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా అంతా కూడా. ఇంతకుముందు ఇప్పుడు మనము ఒక 10 ఏళ్ల క్రితం, అంటే అందరికీ తెలుసు తెలంగాణలో ఉన్న జిల్లాలు వేరైనా కూడా, అంటే నీళ్ళకి ఎంత కష్టం ఉండే, కరెంటుకి ఎంత కష్టం ఉండే అని మాట్లాడితే మీరు బాగా చూసుంటారు కదమ్మా. ఎట్లుండే నీళ్ళకి కష్టం? నీళ్ళకి కష్టం, తాయానికి నీళ్లు దొరకలే. ఇక్కడ అడవిలో బాయిలు లేవు, బోర్లు లేవు. బోర్లల్లా బాయిలు బోర్లు ఉంటే లాభం, నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్ళ సల్వత అయింది, నీళ్ళ సల్వత అయింది. అన్ని పంటలు వేసుకుంటున్నాం, పంటలు అక్కెరొస్తున్నాయి, రైతు బతుకుతాండు, నిమ్మలంగానే బతుకుతాండు, నిమ్మలంగానే ఉన్నారు. అప్పుడు అంటే మోటార్లు పెట్టనీకనైనా బోర్లు వేయనీకనైనా ఎంత కష్టం ఉంటుండే? కష్టం. ఇళ్ళ పోసినాం. ఇలా పోసిరా? మస్తు కష్టం. కరెంట్ ఎట్లా రాత్రిపూట పోదురా పెట్టనీక? ఎట్లా పెడదురమ్మా ఇప్పుడు అంటేనేం? ఇప్పుడు నయం. కరెంట్ ఎప్పుడు కరెంట్ వస్తే గప్పుడే ఉరుకుదురు. నైట్ పూట అన్నం తిందామంటానికే కరెంట్ వచ్చేది. అన్నం తినేది వదిలిపెట్టి కరెంట్ పెట్టి తందుకుపోయేదురు. మళ్ళీ పోతుందో ఏమో కరెంటు ఉండదని తినకుండానే ఉరుకుడే అన్నం తినకుండా పోయిండ్రు. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు అట్లా ఉరికే పరిస్థితి ఏం లేదు. ఏం లేదు. మంచిగా సరిపోని వస్తుందా కరెంట్? కరెంట్ సరిపోని వస్తుంది, మంచిగానే ఉంది. పొద్దున్న దాకా కరెంట్ ఉంటుంది మంచిగా. పొద్దున్న దాకానే నీళ్ళ పారకమో పొలాలో ఇదో అదో పారించుకుంటారు. నైట్ పూట నిమ్మలంగా ఉంటారు ఇంట్లో. నిమ్మలంగా ఏదైనా భయం ఏం లేదు? టార్చ్ లైట్లు వేసుకొని రావాలి చేయాలనే భయం అయితే లేదు? లేదు, భయం ఏమి లేదు. నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. పెన్షన్ వస్తుంది. రైతు బంధు వస్తుందా? వస్తుందా? పనికి వస్తుందా అమ్మ? రైతు బంధు ఇస్తున్నారు కదా, ఎకరానికి 5,000 అని 2 పంటలకు ఇస్తారు కదా, అంటే అక్కర వస్తుంది అంటావా? దేనికన్నా రాదా? దేనికో దానికి ఉపయోగించుకుంటాం. బంధు దేనికో దానికి వస్తూనే ఉంటుంది. ఇక పైసా అన్నప్పుడు అన్నిటితో దాని పని. ఇప్పుడు ఎంత వస్తుంది? బాగా చేతికి వస్తున్నాయి గిట్టుబాటు. గతంలో పావుల పంట వేసినా కూడా రూపాయి నష్టం అని అంటున్నారు కదా. ఇలా కొంచెము పంట వేసుకుంటే చేతికి పంట అక్కర వస్తుందా అమ్మ? అక్కర వస్తుంది. అక్కర వస్తేనే కదా రైతు బాగుపడేది. ఒకటి కాకపోతే ఒకటి పంటలు వేసుడు. ఇక రైతుకు అక్కర రాకపోతే ఈ పంటలు ఏమేస్తాం, ఏం చేయగలుగుతాం? అయితే ఇప్పుడు బాయిల కాడనేమో మునుపటి ఎంత కష్టం ఉంది, బాగా గోస తీసిరు. బాగా గోస తీసిన. నైట్ 9 గంటలకు కరెంట్ వస్తే 9 గంటలకే, 8 గంటలకు కరెంట్ వస్తే 8 గంటలకే. అన్నం తినేది వదిలిపెట్టి మళ్ళీ కరెంట్ పోతుంది.
అప్పుడు బాయిలల్లో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు, గంట 2 గంటలే కరెంట్ ఇచ్చేది అని అన్నం తినేది వదిలిపెట్టి ఉరుకుదురు మొగోళ్ళు. కానీ ఇలా అయితే ఆ ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు 3 గంటలు రైతు కరెంట్ ఇస్తాము అంటున్నారు. 3 గంటలు అయితే చాలుతుందా? చాలుతుందా? అదే ఆయన అంటున్నాడు, మన కాంగ్రెస్ వాళ్ళు ఉండి 3 గంటలే ఇస్తాం, ఎందుకు అంతకంటే ఎక్కువ కరెంటు అంటున్నారు. ఇప్పుడు ఏమో వీళ్ళు సరిపోని కరెంట్ ఇస్తారు. సరిపోని 24 గంటలు కరెంట్ ఇచ్చినా ఒక్కొక్క దానికి ఒక ఆసాయంకి 4-5 ఎకరాలు ఉంటే నీళ్ళ పారకం వారుతుంది. ఆ నీళ్ళు కట్టుకుందామంటే 24 గంటలు ఇచ్చిన కరెంటే సరిపోతలేదు. 3 గంటలు అయితే ఎట్లా సరిపోతుంది రైతుకు? అవును, కొన్ని బోర్లు పోస్తాయి, కొన్ని చిన్నగా పోస్తాయి. కాబట్టి దాన్ని బట్టి సౌలత్ ఉన్నంతసేపు అయితే కరెంట్ అక్కరే. ఇంట్లో కాడ ఎట్లున్నాయి నీళ్ళకి అప్పుడు ఇబ్బంది? అప్పుడు నీళ్లు తాగుదామంటే నీళ్లు దొరకలే, అడవిలో పోయి తెచ్చుకునేది నీళ్లు. ఇప్పుడు అట్లేం లేదు, ఇంట్లోనే పోతున్నాయి నీళ్ళ. ఇంట్లోనే అలా చెప్పి గవర్నమెంట్ మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి. నీళ్ళు మంచిగా, నీళ్లు సలవతి ఏం ఇబ్బంది లేదు. మంచిగా హౌజులు కట్టుకున్నాం. అప్పుడు హౌజులు లేవు, ఏది లేదు. ఒక్కనాడు 6 రింగులు వేసుకుంటే వారానికి ఒకనాడు అన్నా నీళ్లు రాలే ఆ రోజుల్లో. 24 గంటలు నీళ్ళే. వారానికి ఒక రోజు కూడా రాకపోతున్నా నీళ్ళు. అంత కష్టం ఉండే, అంత కష్టం ఉండే అప్పుడు. అట్లుండి నీళ్లు రాకపోయేది. ఇప్పుడు 24 గంటలు నీళ్ళే. అడవిలా నీళ్ళ సలవతే ఉన్నది, ఇండ్లల్లా నీళ్ళ సలవతే ఉంది. భూముల రేట్లు ఎట్లుండే మరి? గతంలో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎట్లా పోతుంది అమ్మ? బాగానే రోడ్డుకున్నాయి, ఇటు ఎట్లా బాగానే పోతున్నాయి. 80-90 దాకా పోతున్నాయి. 80-90 లక్షలు. అప్పుడు ఆ రోజుల్లో ఉన్నది 6,000, 5,000, 10,000 పెడదామా అంటే అబ్బక్క పావుల దొరకపోయేది. ఇప్పుడు ఆ 80-90 వేలు అయినా ఇప్పుడు ఈజీగానే అనిపిస్తుంది. అంటే మనకు బాగుపడ్డది ఏందనేది కళ్ళ ముందు కనపడుతుంది. అంటే ఎక్కడ చూసినా మనము ఈ పచ్చగుండేదంతా మన దిక్కు కాదు, ఆంధ్ర దిక్కుంటుండే అనేది. కానీ ఇవాళ ఎక్కడ చూసినా పంటలు మంచిగా బానే ఉన్నారు. పిల్లలు, మగుళ్ళు, పిల్లలు, కోడళ్ళు, కొడుకులు అయితే నిమ్మలంగానే ఉందంటావు. మంచిగానైతే ఉందా? నిమ్మలంగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిమ్మలంగానే వంగబడి కష్టాలు చేసుకుంటారు. నీళ్ళ సలవత ఉన్నది మంచిగా. ఇక మీరైతే మంచిగా మీ కొడుకులు మీ కోడళ్ళే ఇళ్ళ పని చేసుకుంటారు. ఇళ్ళనే చేసుకుంటాం. కొంచెం ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కూడా కొంచెం గిట్టుబాటు కొంచెం మంచిగానే ఉంటది కదా. అంటే కూలోళ్ళకి ఏం పైసలు పెడితే కొంచెం ఎక్కువ పోతుండే. ఇక మీ పెడితే ఇక మనకేం గిట్టుపడుతుంది, మనమే చేసుకోవాలి. ఇప్పుడు పొద్దుగాల 9 గంటలకు 1 గంట ముందుకు వస్తాం. మళ్ళీ పోయేటప్పుడు సాయంత్రం పూట 6 దాకా, పోయేటప్పుడు 1 గంట, వచ్చేటప్పుడు 1 గంట చేసుకుంటే 2 గంటలు ఎక్కువ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇట్లా కుటుంబ సభ్యులందరూ చేసుకోవడం వల్ల మీకు కూడా ఓ పైసా చేతిలో కనపడుతుంది, గిట్టుబాటు మంచిగా ఉంటుంది. అట్లానే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పంట పొలాల దగ్గర ఉన్నాము. సో ఇంతకు ముందు అంటే ఇక్కడ వీళ్ళు మిర్చి నాటుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ అత్తతో మాట్లాడినాము. ఆమె పేరు లక్ష్మి. ఏం చెప్పారు 10 ఏళ్ళకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఎంత అంటే ఇదే వాస్తవము. ఇదేదో కల్పితం చేసి లేకపోతే మనం ఎక్కడో స్టూడియోలో ఉండి మాట్లాడిన మాటలు కాదు. సాక్షాత్తు ఎవరైతే రైతు కుటుంబం ఉందో ఆ రైతు కుటుంబమే పండించుకుంటున్న పంటలు ఏవైతే ఉన్నాయి, దానికి సంబంధించిన సాధక బాధకాలు ఏంటి, నిజంగానే ప్రభుత్వం నుంచే వచ్చే పథకాలు పనిచేసినాయా, గతంతో కంటే మెరుగ్గా ఉందా లేదా అనే విషయాన్ని స్వయాన తనతోటే మాట్లాడించడం జరిగింది. సో వాళ్ళు ఈ మిరపనారు తెంచి అలాగే మిరపనారు నాటుతున్నారు. వాళ్ళ కోడళ్ళే 2 కొడుకులు 2 కోడళ్ళు కలిసి వాళ్ళు ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారు అంటే అందరు అట్లనే ఉన్నారు. అంటే సంతోషం అనేది మనం వెతుక్కునే దాంట్లో ఉంటుంది, మనం కష్టపడే దాంట్లో ఉంటుంది అనే దానికి అంటే ఈ కుటుంబం కూడా మనకు సాక్షాత్ ఉదాహరణగా కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళు మిరపనారు నాటుతున్నారు, ఒకసారి వాళ్ళ కోడళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు వాళ్ళని, అసలు మంచిగా ఉందా లేదా, ఒక పైసా ఏమన్నా అంటే వాళ్ళు ఒకవైపు మొక్కజొన్న పెట్టుకున్నారు, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఒకవైపు మొక్కజొన్న ఉంది, ఒకవైపు వరి ఉంది. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు వరి నాటుకున్నారు, అటువైపు పత్తి వేసుకున్నారు. అంటే ఉన్న ఒక 6-7 ఎకరాల భూమిలో ఒక 3-4 రకాల పంటలు వేసుకొని వాళ్ళు ఒక పైసా గిట్టుబడి వచ్చే విధంగా వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటివి చూస్తే మిగతా వాళ్ళకు కూడా కొంత ఉదాహరణగా ఉంటుంది, కొంత వాళ్ళకు కూడా ఒక ప్రోత్సాహం అనిపిస్తుంటుంది. అరే వాళ్ళు చేసుకుంటారు కదా, మనం కూడా ఒక ఉమ్మడిగా కలిసి వ్యవసాయం చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. ప్రభుత్వంతో వచ్చే పథకాలని మనం ఏ మేరకు మనము దాన్ని వాడుకోవచ్చు, లేదంటే దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అని ఒక ఉదాహరణగా చూడొచ్చు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ కోడళ్ళతో కూడా మాట్లాడిద్దాం.
మీ కుటుంబం అంతా పనిచేస్తున్నట్టుంది కదా, ఆఖరికి నీ కొడుకు నీళ్ళు కూడా పోస్తున్నాడు. సో కానీ మాకు కూడా చాలా అంటే ఇట్లా ఒక ఆదర్శ కుటుంబం అంటారేమో కదా. సరే, కలిసి వ్యవసాయం చేసుకొని అంటే కలిసిమెలిసి మీరు ఇందా అక్కడ కూర్చొని తింటున్న విధానం అదంతా చూస్తే అంటే కలిసిమెలిసి ఉంటే కలిసి సుఖం అన్నట్టుగా అనిపించింది. చెప్పు కల్పన, ఇంత కలిసిమెలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎట్లా ఉందమ్మా వ్యవసాయం? నీళ్ళ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ? బాగానే ఉంది కదా, అప్పటంతా లేవు. అత్తమ్మ మామయ్య చేసినంతగా ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పటికైతే బాగానే ఉంది. మా సార్ ఇట్లా లేకున్నా కానీ మేము టైంకి పోయి మోటార్లు పెట్టుకోవడము అది చేసుకోవచ్చు మామూలుగా. కల్పన, చదువుకున్నావా ఏమన్నాను? చదువుకున్నా. ఏం చదువుకున్నా? ఇంటర్ చదువుకున్నావు కదా. ఇంటర్ చదువుకుని అప్పట్లో ఏమైదాం అనుకున్నావు? చిన్నగా నర్సు డాక్టర్ నర్సు అయిదాం అనుకున్నావు. ఎందుకు మరి ఈరోజు అనిపిస్తుందా నేను అనుకున్నది నేను చేయలేకపోయినా అని? ఎందుకు మరి అటువైపు ముందు ఇంకెందుకు చదువుకున్నా డాక్టర్ నర్సు? ఎందుకు? ఇంట్లో పరిస్థితి వల్ల చదువుకోలేదు. ఇక అంతలకే ఇక నాకంటే ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు, ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారు. ఇక కుటుంబం పరిస్థితులు బాగలేవు కదా, పెళ్లి చేసేసి ఒక తర్వాత ఒకళ్ళు ఎదుగుతూనే ఉంటే పెళ్లి చేసేసారు. ఈ రోజు సరే అంటే డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకొని ఇలా వ్యవసాయం వరకు వస్తున్నారు. అంటే ఒకప్పుడు వ్యవసాయం అంటే చిన్న చూపు ఉండే, వ్యవసాయదారునికి పిల్లలు ఇవ్వాలన్నా వ్యవసాయ కుటుంబం అంటే చిన్న చూపు ఉండే. కానీ ఇలా అమెరికాలో చదువుకున్న వాళ్ళు వచ్చి కూడా ఈరోజు భూములు లేకున్నా కూడా లీజుకు అదే తీసుకొని కౌలుకు తీసుకొని వ్యవసాయాలు చేస్తారు కదా. ఇలా మీ వ్యవసాయం మీకు చేసుకుంటే ఏమనిపిస్తామా? నీకు చాలా సంతోషంగా అనిపిస్తుందా? డ్యూటీల కంటే ఇదే నయం, ఎందుకంటే ఒకరికి భయపడేది ఉండదు, టైంకి పోవాలని టెన్షన్ ఉండదు. మా పని మేము ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. మంచిగా ఉంది. ఒకరు భయపడి ఒకరి దగ్గరికి పోయి పని చేసే అవసరం లేదు. ఆడ నెలంతా కష్టపడాలి కదా, 6 నెలలు కష్టపడాలి అంతే. 6 నెలలు కష్టపడితే మీకు సంవత్సరం నెలలు కూర్చొని తినొచ్చు. ఇది బాగుంది కదా, ఎవరికి భయపడదు. మీరే రైతే రాజు అంటారు, దానికి నిజం అనిపిస్తుందా కల్పన? నిజమే. చదువుకుంటే ఏడవానికి బతు వాళ్ళకు సార్లకు టీచర్లు భయపడకుండా పోయేది ఉండే. ఇక ఇంకేముంది, ఇక మన పని మన ఇష్టాలు. ఇలా మీ పిల్లలకు చెప్పుకునే చదువు వచ్చింది, వ్యవసాయం చేసే తెలివి వచ్చింది. ఈ రోజు రైతే రాజులు అన్నట్టుగా మీరు రైతులు మహారాణులు కనబడుతున్నారు నాకు ఈడ ముగ్గురు. ఇగో అత్త ఒక మహారాణి, ఈ కోడలు ఒక మహారాణి, ఆ చిన్న కోడలు ఒక మహారాణి, మనవడు మీ కొడుకు కూడా ఆఖరికి పాపం పిల్లలు కూడా అంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నారా? పొలానికి రావాలంటే ఏమొస్తాంలే పొలంకి అంటుంటారు కదా. అలవాటు అయిపోయింది కదా, మేము వస్తాం కదా రోజు, మా అమ్మడు వస్తారు కదా సండే. అదే చూడరాదు, మీరు నాటుతుంటే నాటుకు మేమే నా మగ పిల్లలే వేస్తారు, మేము ముగ్గురం తల్లి ముగ్గురం వేసుకుంటాం. వాళ్ళ డాడీ ఎప్పుడైనా అంతే. ఏమేమి వేసిరమ్మా పంటలు? వరి, పత్తి, మొక్కజొన్న. ఇప్పుడు ఇదా? సో కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటి ఇబ్బంది ఉంటే హైదరాబాద్కే పోయేది. నిమ్మలం వద్దులే, ఎందుకంటే ఆ హైదరాబాద్కి వచ్చి నువ్వు అన్నట్టుగా సాలిసాలం జీతాలతో ఉద్యోగాలు చేసింది కంటే ఇవాళ ఇట్లా వండించుకొని ఒక తినక్కడికైనా బుక్కడు మంచిగా తిని కంటిన్యూ ఉండడం. నిమ్మలమా చిన్న, ఇంత కష్టపడుతున్నావు ఎండకి దా, ఇంత కష్టపడుతున్నావు. ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాసా? స్కూల్ పోలే ఎలా పోలే? ఏం తలపాదట్టి ఏంది? రోజు వస్తావా పొలానికి? నీకు సెలవు ఉన్నప్పుడల్లా వస్తావా? వస్తాయా నీకు ఈ పొలం పనులు? వస్తాయా? వస్తాయి. ఏమేమి వచ్చు చెప్పు. నాకా నాటు గుంజుడు వచ్చు, ఇంకా నాగలి పట్టుకుని దున్నుడు వచ్చు, ఎడ్ల మేపుడు వచ్చు. అదే నీళ్ళు పోస్తున్నావుగా, ఈ మిరపనారు వేస్తుండే నీళ్ళు పోస్తున్నావు. మీ అమ్మ మీరు కలిపి అది వేస్తారట కదా నాటు. ఏం కష్టం అనిపించదా నీకు? కష్టం అనిపించేది. ఇష్టంగానే చేస్తున్నావు. ఎందుకు ఇష్టం అయింది? సుత్తా అంటే షేబుద్ది అవుతుందా? సుత్తంటే షేబుద్ది అవుతుంది. గుడ్. ఇదేంటి చెప్పు. ఇదా? మిర్చినేనా? ఏమో తెలుసో తెలియదు అని అడుగుతున్నాను. తెలుసు. మాకే తెలియకపోతే ఇట్లా అరే అంతే అంటావు. అరే అసలే వ్యవసాయ రైతులే నాకు తెలియకుండా ఎట్లా అంటావు? ఎందుకు ఇట్లా నీళ్ళు పోసి ఎందుకు నాటుతున్నారు? నీళ్ళు పోయిపోతే నాటని కదా అట్లా ఉండదు కర్ర, ఎందుకంటే ఎండిపోతుంది కదా. ఎండిపోద్ది కాబట్టి వాళ్ళ అమ్మ చిన్నమ్మ నాయనమ్మ నాటుతుంటే నువ్వేమో నీళ్ళు పోస్తా ఉన్నావా? నాటు వస్తుందా నీకు? నాకా నాటు రాదు. ఇది రాదు. వరి నాటు వస్తుందా? వరి నాట్లో వేస్తుందా? చిన్న చేస్తా. చిన్న నేర్చుకుంటున్నావు ఇప్పుడే. ఇంకా చిన్నోని కాబట్టి ఇక పెద్ద రైతువు కాలే, చిన్న రైతువి, బుడ్డ రైతువి. ఇది మరి ఇంటికాడ ఉండి ఆడుకోవచ్చు కదా. ఊకెందుకు? నీ ఏజ్ వాళ్ళు అందరూ ఆడుకుంటుంటారు, నువ్వేం మంచి పొలం దగ్గరకు వచ్చి పొలం చేస్తుంది. గుడ్ బాయ్. లేదు. పేరేం పేరు? స్వప్న. చదువుకున్నావు? చదువుకోలే. ఎందుకు? చదివిపోలేము. నాయన ఏం వస్తాను? చదివిపోయాలి. అయ్యో, అసలు బడికే పోలేదా? పోలే. నీ పేరు నువ్వు రాసుకుంటావా? పిల్లలు ఎంతమంది? 2 పాపలు, 1 బాబు. స్కూల్కి పోతున్నారా? ఎప్పుడు నీకు చిన్నప్పటి నుంచి వచ్చాయి పొలం పని? రాదు, ఇప్పుడే నేర్చుకున్నావు. ఎన్నేళ్ళైంది పెళ్ళి?
పెళ్ళి 10 ఏళ్ళు అయితే. 10 ఏళ్ళు అయిందా? మంచి అంటే ఏమనిపిస్తుంటుంది అంటే ఈ పొలాలు నాటుకునుడు ఇదంతా చేస్తుంటే? మేము చిన్న ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నారు. పెళ్ళి అయినాక ఇక్కడికి వచ్చినాం. వచ్చినాక ఇట్లనే వీళ్ళు వాళ్ళు వస్తుంటే పనికి వాళ్ళతో నేర్చుకున్నాం. మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. బాగానే అంటే ఆడ ఉద్యోగం చేసింది బెటరా ఈడ వ్యవసాయం చేసుకుంది మంచిగా? ఈయన బెటర్ ఉంది కదా. అక్కడ ఉండి వచ్చినా కదా అన్ని బాధలు ఆడ తెలుస్తుంది కదా. కంపెనీల పొంటి లేట్ అయితే పోవడం డ్యూటీకి అన్నీ తెలుసు కదా. ఈయన మంచిగా ఇదే మంచిగా ఉంది. వాళ్ళు ఒక మాట నువ్వు అక్కడ చేసేదా కంపెనీలో? ఇక ఆడ పోయి ఇన్ని గంటలు వాళ్ళు ఒక సూపర్వైజర్ లేదో ఒకటి అని ఇదంతా ఉంటుంది. అక్కడ చేసినాం కదా, ఇదే మంచిగా అనిపిస్తుంది. ఎవరు అనలేదు, ఎవరి పని మీ పని మీరు మంచిగా చేసుకుంటున్నారు. అంతే. ఓకే ఓకే. చూసిర్రు కదా ఓ కుటుంబం. ఇట్లాంటివి ఎన్ని కుటుంబాలు ఉంటాయి తెలంగాణలో లెక్కలు వేసుకుంటూ పోవాలంటే. నిజంగా ఇదంతా కాదు దీన్ని అంతా కొట్టిపారేస్తాం అనుకునే వాళ్ళకి ఇట్లా పొలాలెమ్మటి పోయి మాట్లాడితే అంటే చాలామంది కూర్చొని ఏదో మాట్లాడుతుంటారు, అంత తుచ్చ అంటుంటారు కదా. ఇది చూస్తే అంటే ఒక కుటుంబము ఎంత ఆనందంగా తన వ్యవసాయ పనులు చేసుకుంటుందో చూడు. అక్కడ ఒక లక్ష్మమ్మ, ఆ 2 కోడళ్ళు, ఆ 8th క్లాస్ చదువుకునే అబ్బాయి కూడా ఈ పనిలో పాలు పంచుకుంటూ ఈరోజు వ్యవసాయాన్ని చేస్తున్నారంటే అదే చిన్న కోడలు ఒక కుటుంబము. అంటే వాళ్ళ అమ్మగారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆమె కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆమె పడ్డ ఇబ్బందులు కూడా ఆమె తెలుసుకుంటుంది. ఇవాళ మా పని మేము చేసుకుంటున్నాము, మాకు ఒకరి పెత్తనం అక్కర్లేదని చెప్తుంటే వ్యవసాయము దండగా అని మాట్లాడి దాన్ని ఒక ఊతపదం లాగా మాట్లాడిన వాళ్ళకి వ్యవసాయం మెండుగా అనే మాట సాక్షాత్తు మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. ఒకవైపు రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇవాళ కరెంటు కావచ్చు, నీళ్ళ వసతి కావచ్చు, రుణమాఫీ కావచ్చు. అంటే కొన్ని మనం మంచే మాట్లాడుకుందాం. అంతా మంచిగా ఉంటుందా అంటే ఏడో ఒక చోట్ల పొరపాట్లు లేకుండా ఉండవు. అవన్నీ సరిదిద్దుకుంటూ ముందుకు పోతేనే ఒక రాష్ట్రం అనేది బాగుపడుతుంది. ఆ రాష్ట్రం బాగుంటే దేశం ఎట్లుంటుంది, రైతు ఎంత వెన్నుదన్నుగా ఉంటాడు ఒక దేశానికి అనడానికి ఇక్కడ మనకి ఈ ఆదర్శ కుటుంబం. నేనైతే వీళ్ళకి పెట్టిన పేరైతే నిజంగా వ్యవసాయ ఆదర్శ కుటుంబం అనే చెప్తాను. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకును కూడా మాట్లాడిద్దాం, ఆయన కూడా ఏం చెప్తాడో ఇందాం. లక్ష్మమ్మ చిన్న కొడుకు ఉన్నాడు, ఏం చెప్తాడు అసలు వ్యవసాయం గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే? ఏం పేరు? కృష్ణ మేడం. కృష్ణ, అసలు ఎట్లుండే వ్యవసాయం అనేదానికి ఫస్ట్ మీ పొలమే తీసుకుందాము. గతంలో ఏముండే, ఏం తీసి ఏమేసిరు, ఎట్లుండే చెప్పాలి కృష్ణ. ఫస్ట్ ఇదంతా మామిడి తోట వేసిన మేడం. మీకున్న భూమి అంతా ఇప్పుడు ఏదైతే మీరు సాగు చేస్తున్నామో అంత తోట ఉండే. అప్పుడు పరిస్థితి ఏంటంటే వాటర్ లేదు, చాలా ఇబ్బంది పడేది. కనీసం గుడ్లకు నీళ్లు పెట్టడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి అప్పుడు. ఇక కరెంట్ ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేది అప్పుడు. ఆ పరిస్థితులలో ఏమైనా బిందెలతో తెచ్చుకునేది, ఇంటికా నుంచి కూడా తెచ్చి ఆ గోళంలో పోసుకొని ఆ గుడ్లను అట్లా జాదినాం. అప్పుడు పరిస్థితి ఆ వాటర్ లేక ఇంత పెద్ద చెట్లను కూడా కొట్టేసినాం మేడం. నీళ్లు లేక అంత ఇబ్బంది పడ్డాం. ఆ వాటర్ సమస్య బాగుండి చెట్లు ఎండిపోవడం వల్ల ఇక మనకు దిగుబడి రాక నీళ్లు లోపల లేకుండే. కరెంట్ ఎట్లుండే? ఇవాళ కరెంట్ ఏం సరిపోతుంది? కరెంట్ ఇస్తారు మాట్లాడిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇలా కరెంట్ ఎట్లుంది? కరెంటు గతంలో ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు పోయేదో మాకే తెలియదు పరిస్థితి. ఫస్ట్ ఏ టైంకి వచ్చేది అనేది తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ ఊకే స్టార్టర్ల కాడ కావాలి కూర్చునేది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చినామంటే నడుస్తున్నాయి. రాత్రి మేము కావాలి పరిస్థితి లేదు. మోటార్ నేను కూడా పోయినా మా నాయనతో రాత్రి పూట పోయి ఆ బైక్ కాడ కూర్చొని రాత్రి 1 గంటకు 12 గంటల కరెంట్ వస్తే మోటార్ పెట్టేది ఆయనతో మేము ఉండేది. ఆడ కష్టం చూసినాం. ఇప్పుడు మొత్తం ఆటోమేటిక్ మేడం. నీళ్ళు ఫుల్, బోర్లలో కూడా ఫుల్ నీళ్ళు వచ్చినాయి. మొత్తం చెర్లకి మాకే దేవాదుల ప్రాజెక్టు నీళ్ళు, ఎప్పుడన్నా చెర్లకు లేకపోతే నీళ్ళు వదులుతున్నారు. సో ఇంకేలా నీళ్ళు ఏం నీళ్ళ సమస్య లేదు. కరెంట్ సమస్య ఎప్పుడు కరెంట్ వస్తుంటది. ఆటోమేటిక్ పెట్టినామంటే కావాలి పరిస్థితి అయితే లేదు మేడం ఇప్పుడు. అయితే కృష్ణ, మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ఎందుకు వీళ్ళకి ఇంత కరెంట్ అక్కరా, ఓ 3 గంటలు ఇస్తే సరిపోదా అంటారు. అంటే మీరు మీ కుటుంబం అంతా ఇలా చూస్తే ఒక ఆదర్శ రైతు కుటుంబం అని చెప్తా నేను. మీ కుటుంబం అందరికీ కష్ట సుఖం తెలుసు. ఒక 3 గంటలు ఇస్తే సరిపోతుందా? సరిపోదు మేడం. కరెంటు 3 గంటలకు కరెంటు సరిపోదు. ఒక పొలం పారుతుంది. ఇప్పుడు మేము మిర్చి వేసినాం మేడం. ఆ 3 గంటలలో మిర్చికి ఎప్పుడు వేస్తాం నీళ్ళు, మొక్కజొన్నకి ఎప్పుడు వేస్తాం, వరికి ఎప్పుడు వేస్తాం, పత్తి పెట్టుకున్నాం 2 ఎకరాలు, దానికి ఎప్పుడు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు 3 గంటల కరెంట్ అంటే మళ్ళీ ఎడారే తెలంగాణ. అప్పుడు ఎట్లుండేదో అట్లా మళ్ళీ గతాన్ని మనం మళ్ళీ ముందు తీసుకొచ్చినట్టు తప్ప అభివృద్ధి జరిగినట్టయితే లేదు, ఏం ఉండదు కూడా. 3 గంటల కరెంటుతో ఏం సరిపోతుంది మేడం. కనపడుతుంది వాస్తవానికి చూస్తే ఒక 4 పంటలు వేసినాం. ఇప్పుడు 24 గంటల కరెంటు మేడం. ఒక 4 గంటలు వరికి వేస్తాం, ఒక 2 గంటలు మిర్చి కట్టుకుంటాం, ఒక 2 గంటలు మొక్కజొన్నకి వేసుకుంటాం. డేలా
నైట్ కరెంట్ ఉంటే వరకేసుకుంటాం మేము. మొత్తం 3 గంటలు అంటే ఏం జరుగుతుంది మేడం. అదే కనపడుతుంది విధానం చూస్తే తప్పుడని. గతంలో చూసుకుంటే అంటే వ్యవసాయం చేసినా కూడా మీరు అన్నట్టుగా నీళ్ళ తిప్పలు కరెంట్ తిప్పలు వేసినా కూడా పంటలు చేతికి రాకుండా ఉండే. ఇలా కాస్త దిగుబడి అనిపిస్తుందా? పైసలు చేతిలో కనబడుతున్నాయా? ఖచ్చితంగా వస్తుంది మేడం. ఈ కరెంటు నీళ్ళ వల్ల, నీళ్ళే కదా మేడం ప్రధాన ఆధారం. నీళ్ళు తర్వాత కరెంటు, ఈ రెండు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వ్యవసాయం నడుస్తూనే ఉంటుంది కదా మేడం. అవునా? ఈ ఎడ్లేంటివి వాటికి అవి ఉన్నాయి, నెంబర్లు వేసిర్రు దేనికి? ఇన్సూరెన్స్ మీరు కొనుక్కుంటే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ వాళ్ళు వేసిల్ అది. అంటే మీరేమన్నా కట్టాలా? లేదు మేడం, ఏం తీసుకోలేదు మా దగ్గర డబ్బులు పెట్టి గవర్నమెంట్ వేసిల్ అది. గవర్నమెంట్ డాక్టరే దానికి బిల్లులు వేసి మన పేరు మీద ఇన్సూరెన్స్ వచ్చిందా? ఈ మన రుణమాఫీ అని ప్రకటించారు కదా, నిజంగానే రుణమాఫీ అయిందా? వచ్చింది మేడం, నాకు వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది. ఎంత వచ్చింది? 95,000 పట్టింది. 95,000 పడ్డాయా? అయితే ఇప్పుడు మనకి 2 పంటలకు కలిపి ఎకరానికి ఒక 10,000 రైతు బంధు ఇస్తున్నారు కదా. ఈ రైతు బంధు అనేది నిజంగా రైతుకు అక్కర వస్తుందా? వస్తుంది కదా మేడం. ఖచ్చితంగా పిండి బస్తాలు తెచ్చుకుంటున్నాం, గింజలు తెచ్చుకుంటున్నాం, విత్తనాలు. ఇప్పుడు మనం విత్తనాలు వేసేటప్పుడు పైసలు వస్తేనే మేము తెచ్చుకున్నాం. అది కొద్దిగా మిగిలితే పిండి బస్తాలకు ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాదని ఎట్లా తీసుకొని ఎట్లా కాదంటాం మేము? రైతులకైతే పనికొచ్చే పద్ధతి. ఖచ్చితంగా రైతే రారాజు అనే మాట ఎప్పుడు వింటుంటాం, చిన్నప్పటి నుంచి మేము కూడా విన్నాం. మిమ్మల్ని చూస్తుంటే మాత్రం ఇవాళ నిజంగా చెప్తున్నా కృష్ణ, అంటే ఇదేమి మనం ఏదో గ్రాఫిక్స్లో చూపిస్తలే, మేము సాక్షాత్ మీ పొలంకి వచ్చి మీ పొలం దగ్గర మీతో మాట్లాడుతున్నాము. అంటే ఒక కుటుంబ సభ్యులు కలిసి చేసుకోవడం కూడా చాలా తక్కువ కదా. మీకు ఎట్లా కలిసి వచ్చింది ఈ విధానము? ఇక మేమంతా ఉమ్మడిగా, ఇక మాకు వేరే డివైడ్ అనేది లేదు మేడం, ఉమ్మడిగా చేసుకుంటున్నాం. ఇక అంతా ఉమ్మడిగానే సాగుతుంది కుటుంబం మేమంతా. లక్ష్మమ్మ పెద్ద కొడుకు, ఇంతకుముందు మనం కృష్ణతో మాట్లాడిచ్చాము, 2 కోడళ్లతో మాట్లాడిచ్చాము, వాళ్ళ పెద్ద కొడుకు రమేష్ కూడా ఉన్నాడు. ఎట్లుంది వ్యవసాయము? నిజంగానే వాళ్ళ ఇందాక చిన్న కొడుకు చెప్తుండే ఇదంతా కూడా మామిడి తోట ఉండేనా? ఏముండే గతంలో మామిడి తోట ఉండే. ఏముండే మామిడి తోట ఉండి ఎందుకు ఎండిపోయింది? కాకపోతే ఏంటంటే మామిడి తోట ఉన్నప్పుడు మాకు ఇక్కడ వాటర్ సోర్స్ లేదు. ఈరోజు వాటర్ సోర్సెస్ ఉంది. దాని తిత్తే ఆ వాటర్ సోర్స్ లేని క్రమంలో ఒకటే పంట పండేది, మామిడి తోట ఒకటే పంట. ఈ సంవత్సరం వెళ్ళి పంట పండిన తర్వాత తీరే మనం కోసే టైం వరకు, కాపు కోసే టైం వరకు గాలివారం రాత్రి పెట్టింది అనుకోండి, కాయలని రాలిపోతాయి. మార్కెట్ తీసుకపోతే ఏమంటాడు, రాత్రి వర్షం పడ్డది, గాలివారం పెట్టింది, రాలిపోయిన కాయ తీసుకొచ్చినామని చెప్పేసి మొత్తం కూడా మామూలుగా ఉన్నటువంటి రేట్ను మొత్తం కూడా తీసుకొచ్చి 0 కింద పెట్టేస్తారు. దానివల్ల సంవత్సరం వెళ్ళిన తోట మొత్తం కూడా ధర కరెక్ట్ లేని కారణంగా రైతు నష్టపోతాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము తోట తీసేసినాం. తోట తీసేసినప్పుడు కూడా కొంత ఈ మనం ఇప్పుడున్న వాటర్ ఈ మన చిల్లర పంటలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వాటర్ సోర్స్ భూమిలో కూడా గ్రాండ్ లెవెల్లో కొంత వాటర్ వచ్చింది. ఇతరత్ర వరి కానీ ఈ చిల్లర పంటలు కూడా వాటర్ సోర్స్. ఇప్పుడు మీరు కూడా ఒక 4 పెట్టుకున్నట్టున్నారు కదా, అటు చూస్తే మొక్కజొన్న ఉంది, అటు పత్తి ఉంది, వరి ఉంది, ఇప్పుడు మిరప పెడుతున్నాం. మళ్ళీ మీ కొడుకు కూడా నీళ్లు పోస్తా ఉన్నాడు, దానికి కుటుంబం అంతా కూడా చేసుకుంటాం. అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా చూస్తే నాన్న చేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు అయ్యాల ఎట్లాంటి ఇబ్బందులు ఉండే? ఆ రోజు నీళ్ళ ప్రాబ్లం ఉంది మేజర్గా, బాగా కరెంటు ప్రాబ్లం ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత నీళ్ళ ప్రాబ్లం కానీ కొంత కరెంటు ప్రాబ్లం కూడా తగ్గిందని చెప్పేసి రైతులు కూడా కొంత అనుకుంటున్నారు మేడం. కొంచెం ఆయన నాన్న చేసిన దానికి దీనికి వ్యత్యాసం చాలా ఉంది. ఇది కొద్దిగా మెరుగుంది, ఇప్పుడు మెరుగుంది, ఎందుకంటే వాటర్ సోర్సెస్ ఉంది, పవర్ అందుబాటులో ఉంటుంది. అయితే మరి 3 గంటల కరెంట్ ఇస్తే చాలని కొంతమంది అంటున్నారు. సరిపోదండి. 8 గంటల కరెంట్ ఇచ్చినాడే రైతుకు సరిపోలేదు. ఇలా 3 గంటల కరెంట్ ఇస్తే ఎట్లా సరిపోతుంది? అది కూడా 8 గంటల కరెంటు డేలో 4 అవర్స్ ఇచ్చిండు, నైట్లో 4 అవర్స్ ఇచ్చిండు. నైట్ పూట అంటే అందరు కన్వెంట్ ఉండదు. ఈరోజు 24 ఇచ్చినప్పుడు కూడా సరే చిన్న ప్రాబ్లం తోటి 1-2 గంటలు పవర్ అడ్డు కావచ్చు, మిగతా టైంలో మాత్రం మనం పవర్ ఇస్తుంది కదా, నష్టం ఏం లేదు, సఫిషియెంట్గా ఉంది, రైతులకు కూడా యూజ్ ఉంది. అప్పట్లో